వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ శ్రీలీల హీరోయిన్లుగా నటించిన యాక్షన్ కామెడీ రాబిన్ హుడ్. ఇందులో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన డేవిడ్ కు ఇది డెబ్యూ మూవీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో రిలీజ్ అయింది. థియేటర్లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి, సినిమాకి క్రేజ్ తీసుకురావడానికి స్పెషల్ అపీరియన్స్, గెస్ట్ రోల్స్, క్యామియోలు ప్లాన్ చేస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. కొందరు నిజంగానే కథకు అవసరం కాబట్టి అతిథి పాత్రలు పెడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం అవసరం లేకపోయినా అదనపు హంగుల కోసం ఇలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా కారణంగా తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ స్టార్స్ క్యామియోలు చర్చకు వచ్చాయి. ఇక సినిమాలో అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుందని భావించారు. కానీ నిన్న సినిమా విడుదలైన తర్వాత వార్నర్ ఫ్యాన్స్కు నిరాశ ఎదురైందని కామెంట్స్ వచ్చాయి. డేవిడ్ వార్నర్ పాత్ర సినిమాకు మరో స్థాయిని తీసుకెళ్తుందని రిలీజ్కు ముందు దర్శకుడు వెంకీ కుడుమల చెప్పాడు. ఎంతో స్పెషల్ అని టీం అంతా చెబుతూ వచ్చినా ఈ పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అసలు ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ క్యారెక్టర్ను ఎందుకు పెట్టారన్నది కూడా అర్థం కాలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డేవిడ్ భాయ్ అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్ చూపిస్తారని అనుకుంటే చివరకు ఉసూరు అనిపించారని అంటున్నారు డేవిడ్ ఫ్యాన్స్. గతంలో లైగర్ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫిల్మ్లో టైసన్ ఒక స్పెషల్ రోల్ చేశాడు. ఇందుకు గాను మాజీ బాక్సింగ్ ఛాంపియన్కు 20 నుంచి 25 కోట్ల రెమ్యూనరేషన్ ముట్టచెప్పినట్లుగా అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన కోసం అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకొచ్చారు అని మూవీ ప్రమోషన్స్లో సైతం మైక్ ఎపిసోడ్ గురించి టీం గొప్పగా చెబుతూ వచ్చింది. దీంతో అతని పాత్ర ఎలా ఉంటుందో అని అందరూ ఉత్సాహంగా వెయిట్ చేశారు. కానీ ఇది సినిమాలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. వరల్డ్ బాక్సింగ్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన మైక్ టైసన్ తోటి బాక్సర్ అయినటువంటి హోలీఫీల్డ్ చెవి కొరికి బాక్సింగ్ నుండి సస్పెండ్ అయ్యారు. అలాంటి ఆవేశపరుణ్ణి లైగర్ సినిమాలో కామెడీ విలన్ని చేసేశారు. మైక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని ఊహించుకున్న మూవీ లవర్స్ థియేటర్లలో ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. అసలు ఆ క్యారెక్టర్కు టైసన్ అవసరమే లేదు. కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి అనవసరంగా తీసుకొచ్చారని అప్పట్లో మాట్లాడుకున్నారు. సినిమా డిజాస్టర్ అవ్వడంతో అందరూ దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ క్యామియో విషయంలో కాస్త డిసప్పాయింట్ అయినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం వార్నర్ పాత్రను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. స్టార్ క్రికెటర్ క్యామియో సినిమాకి ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది పక్కన పెడితే స్క్రీన్ మీద అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లలో గోలగోల చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలాగూ సెకండ్ హాఫ్లో లీడ్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్ సినిమా తీస్తే వార్నర్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో చూడాలి.